హాయ్ నేను సతీష్. ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాక ఇది నామినేషన్లకి సంబంధించి అది చూశాక అది చెప్పాక ఇప్పుడు ప్రోమో చూశాక ఈ నాకున్న అప్డేట్స్ అన్నీ చూసుకుంటే తాతకు దగ్గులు నేర్పక్కర్లేదు అంటారు కదా, ఎవరు చేస్తారో ఏం పాయింట్లో చెబుతారో నేను ఏదైతే అనలైజ్ చేసి గెస్ట్ చేసి చెప్పిన ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. అయితే ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఒకరినొకరు చేసుకుని ఎట్లాగా 5 నామినేషన్లోకి వచ్చారు, ఒక వ్యక్తి రాలే. అమ్మయ్య మనం ఇక్కడ డైరెక్ట్గా టికెట్ ఫినాలే రేసులోకి వెళ్ళిపోతున్నాము, సో ఇంకా నెక్స్ట్ ఫినాలేకి దగ్గరగా వెళ్తామన్న దశలో లాస్ట్లో షాకింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. మొత్తానికి 6 అయితే నామినేట్ అయ్యారు. మరి ఎవరయ్యారు, ఎట్లా అయ్యారు అంతా కూడా ప్రోమో ప్లస్ నాకున్న అప్డేట్స్ అనాలిసిస్ అయితే మాట్లాడుకుందాం. ముందు రీతు చౌదరి సుమన్ను చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది, రాసి పెట్టుకోండి అని లెక్క చెప్పాను కదా నేను. మరిది మార్క్ మై వర్డ్స్ అని మాదిరిగా నిజంగా ఎంతమంది ఐడెంటిఫై చేశారు, నోటీస్ చేశారు చెప్పండి. నేను చెప్పేటప్పుడు కావచ్చు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. రీతు గేమ్ని గమనిస్తే ఫస్ట్ నుంచి ఆవిడ ఎట్లా ఆడుతుందా ఏంటో. హౌస్లో ఆవిడ బతకాలంటే ఎవడు బకరా అవుతాడా, ఎవడు బలవుతాడా, ఎవరు బాటమ్ 2లో ఉన్నాడా, ఆ ఎలిమినేట్ అయిపోగా మిగిలిపోయిన కంటెస్టెంట్ ఎవరు, వాళ్ళ మీద ఫోకస్. ఇట్లా ఇంత వీక్ ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని బతికేద్దాం, ఆడుకుంటూ ముందుకు పోదామని ఎట్లా ఉంటుంది. అందుకే సంజన గత 3 వారాలుగా కెలికి లాగుతూ ఉంది. ఎవరైతే బాటమ్ 2 ఉంటారో వాళ్ళే రామురాధుడు, సంజన, దివ్య, ఇప్పుడు సుమన్ శెట్టి ఇన్ని రోజులు హీరో కాబట్టి సుమన్ శెట్టి జోలికి పోలే. కానీ ఇప్పుడు ఏంటి, సుమన్ శెట్టికి వేస్తుంది. ప్రోమో ప్రకారం చూస్తే లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప నేను మాదిరిగా సుమన్ శెట్టి కూడా అసలు ఊహించుంటాడు. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించి ఉండదు. అసలే సంజనాకి నామినేషన్ నువ్వే, వీకెండ్లో నువ్వే, ఇమ్యూనిటీ కోసం తప్పించాలని నువ్వే, ప్రతిదీ బ్యాక్ స్టాబర్ అంటావు, వీకెండ్లో వచ్చేసరికి నెగిటివ్స్ అన్నీ ఇచ్చేస్తావంటే హోస్ట్ నా ఏకైక ఆయుధాన్ని అస్త్రాన్ని ఆవిడని అడ్డం పెట్టుకొని మనం హౌస్లో బతికేస్తూ ఉంటే ప్రతిసారి ఆవిడ మీద గురి పెడతావంటే కొద్దిగా మార్చుకోరా నా అన్న ఆటని చెప్పారు కదా. నాకే ఇన్ని కష్టాలు రావాలి, ఇప్పుడు ఎవరికి చెప్పాలి, ఎవరిని నామినేట్ చేయాలి. సరే పాయింట్లు ఎటు ఉండవు, ఇదైతే ఉండదు. కనీసం సీసా పగలగొట్టేసి పక్కకి వెళ్ళిపోదామన్నా సరే అది కూడా మనుషులు లేక ఎవరికి చేయాలి అర్థం కాక నేనే పుష్టిడి కష్టాల్లో ఉంటే ఈ రీతు చౌదరి వచ్చిన నా నెత్తి మీద ఈ సీసా పగలగొట్టడం ఏంటి అన్నట్టుగా అక్కడ సుమన్ శెట్టి 100 ఆలోచించి ఉంటాడు ఇంకా. ఎందుకంటే రీతుకు అర్థమైంది కదా, సుమన్ హీరో కాదు, జీరో, అంత సినిమా లేదు, బాటంలో ఉన్నాడంటే వెళ్ళిపోవలసిందే. వాస్తవానికి వాళ్ళకి అందరికీ ఉంది అసలు ఏం ఆడేస్తున్నాడు, ఏం ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నాడు, ఏం పాయింట్లు చెప్పేస్తున్నాడు, ఏం స్టాండ్ తీసుకుంటున్నాడు అని ఉంది. కాకపోతే వారం వచ్చేటప్పుడు నిన్న కూడా చూసాం కదా, సుమన్ చించేసావు, సుమన్ అద్దర కొట్టేసావు అనేటప్పుడు ఏం చేస్తారు ఇన్నాళ్ళకి. అమ్మయ్య వాళ్ళకి వాస్తవానికి తెలుసు. అందుకే మీరు గుర్తుందా, ఎగ్జిట్ ఎవరు, ట్రోఫీకి దగ్గరగా ఉండేది ఎవరు, ఎగ్జిట్ దగ్గరగా ఉండేది ఎవరు పెట్టండి అనేటప్పుడు ఒకరు కూడా పెట్టలే. వారం వచ్చి అంత జాకీలు పెట్టి లేపేసరి పెట్టలే. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఆ అమ్మయ్య మనం అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు సుమన్ శెట్టి బాటమ్ 2లో తెలియగానే వేసేస్తుంది. నన్ను గెస్ట్ చేసి చెప్పే కదా ఎంతమంది నోటీస్ చేశారో, మీలాగే ఎంతమంది, నాలాగే మీరు కూడా ఎంతమంది గెస్ట్ చేశారో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. పైగా ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే రీతు చౌదరి ఎంత దయార్థ హృదయరాలు, ఎంత విశాల హృదయం కూడా ఇప్పుడు మీకు అర్థం చేసుకోవచ్చు నేను చెప్పే పాయింట్ని బట్టి. తనను తన దోస్తు డీమోన్ పవన్ను జంటగా నామినేట్ చేస్తున్నది ఎవరు, ఇమాన్యుయల్. ఇద్దరికి ఆవిడికి సీసా పగలగొట్టి డీమోన్కి పగలగొట్టి చేశాడు. ఖచ్చితంగా మామూలుగా అయితే వాళ్ళిద్దరూ కలిసి లేకపోతే ఖచ్చితంగా రీతు ఆయన చెయ్యాలి, కానీ రీతుని చేయలే. క్షమాపేక్ష పెట్టి వదిలేసిందా అనుకుంటే తప్పు. ఆవిడ సేఫ్ గేమ్లో భాగంగా సుమన్ శెట్టి ఉండాలి, సుమన్ శెట్టికి 2 ఓట్లు పడాలి, ఆయన నామినేషన్కి రావాలి, ఇట్లాగే పగలగొడతా ఉంది. సో ఇమాన్యుయల్కి అయితే నామినేషన్లోకి రాలేదు. మరి ఎందుకు రాలేదని కూడా చెప్పుకుందాం. అట్లాగే ఇక్కడ సుమన్ శెట్టికి చెప్పాం కదా, ఖచ్చితంగా డీమోన్కి కూడా నిన్న కూడా మొత్తం ఆలోచించుకుంది కదా. ఏమై ఇప్పుడు డిమోన్ పవన్ అక్కడ కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తే అతను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే ఆయన ఓట్లు మనకు షేర్ అయితే అట్లా ఆలోచించుకొని అందుకే అంతలా బాధపడిపోయింది నేను. వాస్తవాన్ని మిగిలిన వాళ్ళందరూ అతను పెయిన్ చూసి బాధపడ్డారు. ఈవిడ ఫ్యూచర్ ఆలోచించుకొని మన గోరింకల్లో ఈసారి వచ్చామంటే ఇద్దరం అవుట్ అయిపోతాం, సో మనకి ఎట్లాగైనా ఇమ్యూనిటీ రావాలి, 2 వారాలు నాకు ఇమ్యూనిటీ వచ్చింది, నేను బతికిపోయా, నీ ఓట్లు కూడా నాకు షేర్ అయితే, బట్ ఈ వారం నీకు లేక నాకు లేకపోతే మన ఇద్దరం బయటికి ఎవరికో ఒక జంట గోరింకలు ఎవరో ఒకరు అవుట్ అయిపోయే పరిస్థితి ఉంటుందని ఆవిడకి భయం ఉండింది. అయితే ఈ వారం ఏంటంటే ఖచ్చితంగా ఈ వీకు ఈ జంటలో డబుల్ ఎలిమినేషన్ పెట్టుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టితో పాటు వీళ్ళిద్దరిలో ఒకరికి నోకలు చెల్లిపోతే నో డౌట్. లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం సుమన్ శెట్టి అయితే అవుట్ అయిపోతాడు. సో మొత్తానికి రీతు గేమ్ స్ట్రాటజీ ఎట్లా మరి అర్థమైంది కదా. ఇంత వీక్ ఉండే కంటెస్టెంట్ ఇన్ని రోజులు వచ్చేసిందంటే నిజంగా సేఫ్ గేమ్ ఆడుకుంటూ స్ట్రాటజీలు వేసుకుంటూ తన క్యాలబర్ తన పొటెన్షియల్ ఉన్నా సరే వాటిని నమ్ముకోకుండా ట్రాక్ని నమ్ముకుంటూ ఎవరు వీక్ కంటెస్టెంట్లో వాళ్ళని అడ్డం పెట్టుకుంటూ వాస్తవానికి ఫిజికల్ టాస్కులు చాలా బాగా ఆడుతుంది. కానీ
ఇలా లూప్ అదొక స్ట్రాటజీ అంతే, ఎవరి గేమ్ స్టైల్ వాళ్ళది. అట్లాగే రెండోది ఏంటి, ఎమాన్యుయల్ ఆ రోజు డిస్కషన్ క్లియర్ కట్గా చెబుతానంటూ రీతును డిమోన్ చేస్తా ఉన్నాడు కదా. అట్లాగే తనూజకు కూడా నేను ఇది కూడా చెప్పా, ఖచ్చితంగా రీతు డీమోన్కి ఏంటంటే రీతు ఉంటుంది, తనూజ ఆప్షన్ ఉంటుంది, వాళ్ళ మమ్మీని చెయ్యాలనుకుంటే చేస్తారు, బట్ సేవ్ అయిపోతే పక్కన పెడతారు అనుకున్నట్టుగా మొత్తానికి రీతు అండ్ డీమోన్కి అయితే చెబుతా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెబుతున్నాడు. ఇక్కడ తనూజ అంటుంది, ఇక్కడ ఆలోచించుకో జరుగుతున్న డిస్కషన్ ఏంటో నమ్మొచ్చా అని లెక్క ప్రోమోను బట్టి చూస్తే రీతుకు అంటున్నట్టుంటే ఆవిడ కూడా చెప్పావు కదా, రీతుని ఉంచుదామనుకుంటే కత్తి ఎవరికి ఇద్దామనుకున్నారు మరి అంటా ఉంది. అంటే ఇక్కడ నిన్న రీతుని లేపేయాలి అని చెప్పేసి ఎమాన్యుయల్ చెప్పాడు అని చెప్పేసి రీతుకి తనూజ చెప్పింది. ఆవిడకి ఫస్ట్ నుంచి అట్లాగే ఉంది. కళ్యాణ్ దమ్ము శ్రీజ విషయంలో కూడా వాళ్ళు నిన్ను సుమన్ శెట్టిని పెట్టుకొని చెరొక టీమప్ అయ్యి ఆడాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఎట్లా చెప్పింది, ఇప్పుడు కూడా అట్లాగే చెబుతూ ఉంది. నిన్న చెప్పింది కూడా జరిగింది. అందుకే రీతు చౌదరి వచ్చి ఎమాన్యుయల్కి బ్యాక్ స్టాబర్ ఇస్తే నేను ఎందుకు బ్యాక్ స్టాబర్ అయితే నీకు మాట ఇచ్చానా, హామీ ఇచ్చానా, నేను కళ్యాణ్ కావాలి అని కోరుకున్నా, సో అతని కోసం సపోర్ట్ చేస్తా, అందుకు అడ్డంగా ఉండాలని తప్పించేస్తా, నేను బ్యాక్ స్టాబర్ ఎట్లా అయితేనని కూడా అడిగాడైనా, గొడవ పడ్డాడైనా. ఇక్కడ పైకి ఏంటి, నిన్న చాలా రకాల పంచాయతీలు గొడవలు జరిగాయి కదా, దివ్యకి ఇస్తే రీతుని వేసేస్తుందని. అట్లాగే దివ్య రీతుని చేయను అందని కూడా ఈ తనూజ కూడా భరణికి అబద్ధం చెప్పేసింది. అంటే ఆవిడ గేమ్ చాలా ఆడింది, ఇప్పుడు అడ్డంగా దొరికేసినట్టుంది. రీతు అడుగు చెప్పావు కదా, నువ్వే కదా చెప్పావు, అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక్కొక్క జాతకాలన్నీ బయటపడితే ఇక మొత్తం ఈ తనూజ గేమ్ అంతా బయటపడుద్దేమో. ఒకటి ఏ స్టేజ్లో ఎవరికి చెప్పిందని చాలా గేమ్ ఆడింది ఆవిడ. నేను మొత్తం చాలా అబద్ధాలు ఆడి గేమ్ ఆడింది. నిన్న ఎపిసోడ్లో, వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ అడిగేటప్పుడు ఏదో సిల్లీ థింగ్స్ చెప్పింది, కానీ ఇవన్నీ చెప్పాల్సింది. సార్ నిన్న దివ్యాన్ని తప్పించడానికి నేను ఆడిన అబద్ధాలు సార్, ఒకటా రెండు ఎన్నో ఆడినని చెప్పాల్సింది. ఇమ్ముని వేసేద్దామని అంతకుముందు డీమోన్ పవన్తో, సుమన్తో, బర్నీతో మాట్లాడింది. ఎమాన్యుయల్ అవుట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎమాన్యుయల్ పట్టుకొని రీతుకు 3 సార్లు ఇచ్చేదానికైనా సిద్ధం, ఎట్లాగైనా సిద్ధం, దివ్యాన్ని తప్పించి నాకు ఇష్టం లేదని చెప్పింది. అట్లాగే రీతు కోసం చెప్పాలని చెప్పి వాళ్ళతో మాట్లాడింది. చాలా గేమ్ ఆడింది. అవన్నీ ఇప్పుడు ఇక్కడ రీతు చెప్పేసినట్టు ఉంది కదా, నువ్వే చెప్పు అందుకే నేను చెప్పానని. దాని విషయంలో ఎమాన్యుయల్ ఆడితే మొత్తం ఆవిడ అంత గేమ్ ఆడిందని బయటపడుతుంది. అది అనుజ ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎట్లా పెడుతుంది అక్క ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ. సో మొత్తానికి ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ రీతు ఇక్కడ ఎమాన్యుయల్, నేను నీకు అడిగానా, నేను నీకు అడుక్కోలే, కత్తిపోయి అడిగానంటే బాబోయ్ అనిపించింది. ఇక్కడ ఆయన అంత గిలగలు కొట్టుకుంటున్నది. అందుకే వచ్చి అడిగావు 10 సార్లు అడిగావంటే ఆ రోజు బతిమలు ఆడుకోవడంలో పిహెచ్డీ చేసిందాం అనిపించే మాదిరిగా ఇంట్లో ఉండే సోఫాల్ని, ఫర్నిచర్ని అడగలేదేమో. అడిగి 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 విసిగి వేసరిపోయినట్టుగా అంతలా బతిమలు ఆడుకుని తప్పు లేదు, ట్రై చేయొచ్చు. కాకపోతే అడిగి అడగలేదు అనేస్తే ఆయనకైనా అట్లా ఉంటుంది కదా, చాలా ట్రై చేసింది కదా. ఇప్పుడు ఎమాన్యుయల్ ఏంటి, డైరెక్ట్గా కళ్యాణ్ కావాలని డైరెక్ట్గా చెప్పాడు, బ్యాక్ స్టాప్ చేయలేదు, అట్లాగే సపోర్ట్ చేశాడు. ఈ అమ్మాయి ఇక్కడ సపోర్ట్ చేయనని అడిగింది, అడగడంలో తప్పే లేదు. కాకపోతే అడిగి కూడా నేను అడిగాను, నిన్ను అడిగాను, ఇంతలా రియాక్ట్ అయిపోతున్నా మరి ఆయన కూడా అట్లాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు. అట్లాగే ఇక డీమోన్ అండ్ ఎమాన్యుయల్ టీముని గెలిపించడానికి ఆడలే, రీతుని గెలిపించాలని ఆడడానికి అంటున్నాడు కదా. వీళ్ళిద్దరు చూస్తే అసలే నేను అక్కడ రెడ్ టీం ఉండాలి ఇవన్నీ చూస్తే సో వదిలో పాయింట్ పట్టుకొని ఇప్పటికి 2 వారాలు చించుకున్నట్టున్న నరాలు గొంతులు. అన్నా నువ్వు అలా అన్నావన్నా అని ఆయన ఏడుస్తాడు, తమ్ముడు నువ్వు ఇలా పొడుస్తావు అని ఈయన ఏడుస్తాడు. ఇద్దరు అరుచుకుని గెంతులు వేసేసి చిందులు దొక్కేసి పక్కెళ్ళి చీదేసి ఏడిచేసి హగ్గులు ఇచ్చి ముద్దులు ఇచ్చుకొని ఒక సిల్లీ పాయింట్ పట్టుకొని 3 వారాల నుంచి ల్యాక్ చేసి పావుల సీనికి రూపాయల రియాక్షన్ ఇచ్చేసుకొని అదేనా కంటిన్యూ చేస్తారు. రైవలరీ అంటే అతను ఏడిచి ఇతరు వాదారుస్తాడు, ఇతను ఏడ్చాడని అతను వాదాడిస్తాడు. సీరియస్నెస్సే పోతుంది కదా. అయిపోయిన వెంటనే వెళ్ళి అతడు చితను వాదార్చడం, హగ్గులు ఇవ్వడం, ఇతడు అతడు చేయడం, ఎందుకు ఇంక పాయింట్లే లేకుండా. ఇక భరణి గురించి చెప్పాలి, చాలా సీరియస్గా ఫైర్ ఉండాలి, ఫైర్ ఉన్నప్పుడు మాకు నచ్చిందని చెప్పారు కాబట్టి తెచ్చిపెట్టుకున్న ఫైరే కనిపిస్తుంది ఇక్కడ. మెడిసిన్ తీసావు, నా మెడిసిన్ నీకు హ్యూమరా, నువ్వు ఫన్ కోసం చేసావా, ప్రాంక్ చేసావా అని చాలా బాధపడుతూ ఫైర్ అయితే తెచ్చిపెట్టుకున్నాడు ఇక్కడ. సో నా మెడిసిన్ మీద పంచే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒకరు మెడిసిన్ అయితే తీయకూడదు. ఆయన ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం లేకుండా పడుకున్నాను అన్నాడు. ఓకే, ఆవిడ ఫన్ కోసం చేసినా, ప్రాంక్ కోసం చేసినా, ఏది చేసినా అట్లా తీసి ఉండకుండా ఉండాల్సింది. మెడిసిన్ తప్ప ఇంకేదైనా తీసుకుని ఆడుకోవాల్సింది. ఓకే, అది కరెక్టే, అది పాయింటే. కాకపోతే ఇక్కడ భరణి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు చక్కగా వెళ్ళి ఎవరు రీతు మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, నాకు ఆవేశం వస్తే తట్టుకోలేరు, జాగ్రత్తగా కెప్టెన్గా నువ్వు వెళ్ళి వెతికిపెట్టు, బాధ్యత నీదైన మాదిరిగా ఆవిడకు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అట్లాగే అదే విషయంలో దివ్య ఎందుకు దూరుతానో, నీకేం పని, నీకేం అవసరం, ఆవిడ మీద కూడా సీరియస్ అయ్యాడు. సంజన మీద ఒక్క మాట కూడా అనలే. ఆ విషయాన్ని చాలా గర్వంగా గొప్పగా కూడా చెప్పుకున్నాడు. చూసారా సంజన గారు, సంజుబాయ్, సంజన ఏదో అన్నాడు కదా సంథింగ్, సంజుబాయ్ అది సంథింగ్ అంటూ సంజన గారు చూసారా, నేను ఒక్కటైనా మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చానా, ఒక్క మాటైనా అన్నానా, ఒక్కసారైనా సీరియస్గా రియాక్ట్ అయ్యానా
అని చెప్పి, అంటే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, చాలా కూల్గా ఉన్నాను, నేను అసలు దాన్ని పట్టించుకోలేదండి అంటే ఆవిడ కూడా నేనేదో ఫన్ కోసం చేస్తే ఆ ఎమ్మెన్యేలు దూరిపోయాడు, దివ్య దూరిపోయింది, అది ఎటు నుంచి ఎటో పోతుంది, సీరియస్ అయ్యేలాగా ఉందని అందుకే తెచ్చి ఇచ్చేసారని భరణి గారు ఆవిడ చెబితే, అయ్యో మీరెందుకండి, నేను సీరియస్ అవ్వడం ఏంటి, అసలు ఎవరు సీరియస్ అయ్యారు, నేను సీరియస్ అయ్యానా, నేను ఒక్క ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాను సీరియస్గా, ఒక్క మాటైనా అన్నాను. ఆయన అంత చక్కగా చెప్పుకొని వచ్చి, అంటే ఆ రోజు అంత సైలెంట్గా ఉంటుంది, ఆ రోజు సైలెంట్గా పండగ చేసుకునేది. అమ్మయ్య, నాకు నామినేషన్లు ఎవరిని చెయ్యాలా, ఈ సేఫ్ గేమ్లో భాగంగా పాయింట్లు లేక అల్లాడిపోతూ ఉన్నాను, ఇప్పుడు మీరు నాకు పాయింట్లు ఇచ్చారని ఆ రోజు సైలెంట్గా ఉన్నాడని ఇప్పుడు అర్థమవుతుంది కదా. అమ్మయ్య, ఈ సంజన లేకపోతే నిజంగా సుమన్ శెట్టి భరణి ఏమైపోయేవాళ్ళు, నామినేషన్ల కోసం పాయింట్లు లేక ఎవరిని చేయాలో తెలియక ఆవిడే పాయింట్ ఇస్తుంది, ఆవిడే వీళ్ళకి టార్గెట్ అవుతుంటుంది, వచ్చి చక్కగా వేసి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా ఆ రోజు అన్ని కబుర్లు చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి చెబితే ఎట్లా నామినేషన్ కోసం ఇంతలా ఫైర్ అయిపోతూ ఉంటే అందుకే ఆవిడ ఎలా చూస్తుంది, ఇంతగా ఆ భరణి ఈ భరణి ఒక భరణియేనా అన్న మాదిరిగా. పైగా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి, సంజన గురించి ఏం చెప్పాడు, వాళ్ళిద్దరూ రీతి అండ్ డీమోన్కి సంబంధించి మీకు కంఫర్ట్గా లేకపోతే, అన్కంఫర్ట్ అనిపిస్తే అప్పుడే చెప్పాలి, కానీ ఇట్లా నామినేషన్లోకి వచ్చి చెప్పడం ఏంటి, ఇది తప్పు కదా అని పెద్ద మనిషి ఇప్పుడు ఈయనేం చేస్తాడు, ఈయన హర్ట్ అయితే ఫీల్ అయితే అప్పుడే చెప్పాలి కదా, మెడిసిన్తో గేమ్స్ ఏంటని. ఆ దివ్య మీద ఫైర్ అయిపోయి, రీతు మీద ఫైర్ అయిపోయి, ఈవిడ దగ్గరేమో తీయని కబుర్లు చెబుతూ ఇప్పుడు నామినేషన్లోకి వచ్చి చెప్తే మరి నేను ఏమనుకోవాలి, ఆడియన్స్ తేనె పూసిన కత్తిలాగా ఉన్నాడే భరణి అని ఆడియన్స్ అనుకుంటారేమో అని ఆలోచించాలి కదండి భరణి గారు. ఇట్లా అయితే ఎట్లా? సో ఇలా ఉన్నాయి వీళ్ళ సేఫ్ గేమ్స్. మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఫుల్ డీటెయిల్గా ఎవరు చేస్తారు ఏంటనేది కూడా అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కళ్యాణ్ కెప్టెన్ కనుక ఆయన ఎవరు ఎట్లో చేయరు, అట్లాగే ఎమ్మాన్యుయల్ కూడా ఎవరు నామినేషన్ చేయాలి, ఆయన కూడా నామినేషన్లోకి రాలా. రీతు చౌదరి చూసారా ఎట్లా గేమ్ ఆడిందో. సరే, ఎందుకంటే సుమన్ ఇప్పుడు మాకు కవచంలో ఉపయోగపడాలంటే బాటంలో ఉన్నట్టు ఆయన పెట్టారు, వాళ్ళ గేమ్ వాళ్ళది. అయితే ఇక్కడ భరణి కూడా నామినేషన్లోకి రాలేదు, భరణిని కూడా ఎవరు నామినేషన్ చేయలే. కాకపోతే ఫైనల్లీ నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే, కెప్టెన్ కళ్యాణ్కి మీరు ఒకళ్ళు నామినేట్ చేయాలని అంటే ఆయన ఆచితూచి ఆలోచించి ఫైనల్లీ భరణికి అయితే నామినేట్ చేశాడంట. సో ఆ రకంగా భరణి కూడా నామినేట్ అయ్యాడు. అంతిమంగా కళ్యాణ్, ఎమాన్యుయల్ తప్ప మిగతా 6 కూడా నామినేషన్లోకి ఇది వచ్చేసారు. సో మరి ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, మీకు ఏమనిపిస్తుంది ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వరల్డ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా కాంటెంపరీ ఇష్యూస్ మీద, ట్రెండింగ్ టాపిక్స్ మీద, హాట్ డిబేట్స్ మీద, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మీద అయితే మాట్లాడదాం.